హాయ్ గైస్! విజయ్ ఆంటోనీ గారిది 'మార్గన్' మూవీ చూసాను. మూవీ ఎలా ఉందో తర్వాత చెప్తాను. మీరు 'కన్నప్ప' మూవీ చూసుంటే అదయిపోయాక ఈ మూవీకి గూడా వెళ్ళండి. ఎందుకంటే సినిమా అంత బావుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. స్టోరీ లైన్ ఏందంటే లేడీస్‌కి ఒక ఇంజెక్షన్ జేస్తారు. ఆళ్ళు మొత్తం ఆ ఇంజెక్షన్ వేయగానే కాలిపోతారు. చాలా దారుణంగా చనిపోతుంటారు. సో, ఆ ఇంజెక్షన్ ఏంటి? ఎవడు జేస్తున్నాడు? ఆడపిల్లల్ని ఎందుకు టార్గెట్ జేశాడు? వాడెందుకు చంపుతున్నాడు? ఇదే స్టోరీ అనమాట. సో, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మనకి చాలా వచ్చినా గానీ, ఇదొక ఫ్రెష్ కాన్సెప్ట్ మీద తీసుకున్నారు. ప్రతి సీన్ గూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఈ మూవీ అయితే తీశారు. ఎందుకంటే, ప్రతి లైన్ ఇంపార్టెంటే, ప్రతి సీన్ ఇంపార్టెంటే ఈ మూవీలో. అంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తది మనకి. నాకైతే ఎక్కడ నెగెటివ్ అయితే అసలు ఎక్కడ అనిపియలేదు. స్టార్టింగ్ నుంచి అండ్ ఎండింగ్ దాకా నాకు చాలా నచ్చింది మూవీ. అండ్ విజయ్ ఆంటోనీ గారు ఈ మూవీ మీద 'కన్నప్ప' రిలీజ్ అవుతుంది ఆయనకే తెలుసు. బట్ ఈ మూవీ అదే రోజు రిలీజ్ చేశారు. అందుకనే కొంచెం మన దగ్గరైతే ఈ మూవీకెళ్ళట్లేరు. ఎక్కువ 'కన్నప్ప' చూస్తున్నారు. సో, 'కన్నప్ప' చూసాక గూడా ఈ మూవీ చూడండి కంపల్సరీ. ఎందుకంటే మీకు డెఫినెట్‌గా నచ్చుతది ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఏదో తీసామా, లాస్ట్‌లో ఒక ట్విస్ట్ రివీల్ చేసామా, అయిపోయింది అన్నట్టుగా ఉండదు ఈ మూవీ. ప్రతి సీన్ గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేస్తది. అండ్ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఆ ట్విస్ట్ రివీల్ అవుతది. ఆ రివీల్ అప్పుడు వేరే లెవెల్ ఉంటది ఆ మూవీ. సో, ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఫస్ట్ హాఫ్ మీరు థియేటర్‌లో కూర్చున్నప్పుడు స్టార్టింగ్ నుంచి మీకెక్కడ గూడా బోర్ అనిపించకుండా తీసుకెళ్తారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా మీరు ఆ స్క్రీన్ వైపు మీరు చూపు తిప్పుకోలేరు. అలా ఉంటది మూవీ. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఏం జరుగుతుందా? ఏం జరుగుతుందా? అనేది మనకి బాగా ఇంటెన్స్ క్రియేట్ చేశారు ఈ మూవీకి. సో, అంత బాగుంది. సో, నాకైతే మాత్రం మూవీ చాలా నచ్చింది. మంచి మూవీ చూసానన్న ఫీలింగ్ కలిగింది. క్రైమ్ థ్రిల్లర్‌లు చాలా వచ్చినా గానీ, ఏదేదో వచ్చినా గానీ, ఇదొక ఫ్రెష్‌గా ఉంది. కాన్సెప్ట్ ఫ్రెష్‌గా ఉంది. అండ్ దాన్ని చేజింగ్ చేసే విధానం గూడా చాలా తీశారు. ప్రతి సీన్ గూడా చెప్పాను గదా! ప్రతి సీన్ గూడా చాలా జాగ్రత్తగా తీశారు. సో, స్క్రీన్ ప్లే గూడా చాలా బావుంది. ఆ స్క్రీన్ ప్లే అంత బావుంది. ఎవరు ఎడిట్ చేశారు గానీ అసలు వేరే లెవెల్. ఆహ్, ఎడిటింగ్ గాని, ఆ స్క్రీన్ ప్లే గాని చాలా బావుంది. కమింగ్ టు ద మ్యూజిక్ బీజీఎం మాత్రం చాలా బావుంది. ఆ ఇంటెన్స్‌కి, ఆ చేసింగ్ సీన్స్‌కి మాత్రం బీజీఎం చాలా బావుంది. నాకు బీజీఎం గూడా నచ్చింది. సో, మ్యూజిక్ ఓకే. గుడ్. మరీ హై ఏం గాదు. ఓకే. గుడ్. మ్యూజిక్ పరంగా గూడా ఉంది. అండ్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే విజయ్ ఆంటోనీ గారు చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఆయన 'బిచ్చగాడు' తర్వాత నాకైతే ఈ మూవీ నచ్చింది. ఇంగ మధ్యలో వచ్చిన సినిమా నాకు అంత అనిపించలేదు గానీ 'బిచ్చగాడు' తర్వాత ఈ మూవీ చాలా నచ్చింది. ఆయన పెర్ఫార్మన్స్ గూడా చాలా చేశారు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మీకొక ఆ థియేటర్‌లో కూర్చున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. పెట్టిన డబ్బులకి న్యాయం జరుగుతది. సో, అంత బావుందనమాట. మరి 'కన్నప్ప' బావుందా? మరి ఇది బావుందా? అంటే ఆ 2 డిఫరెంట్ మూవీస్. సో, నేనైతే 'మార్గన్' మూవీయే బావుందని నాకైతే అనిపించింది. సో, తప్పకుండా ఈ మూవీ అయితే చూడండి. ఇది ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకుని నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థాంక్ యూ.